Hello, welcome to Ratnamonij YouTube channel. Today is my 26th birthday. సో ఎప్పట్లోనే బర్త్డే కేక్ కట్ చేసా. లాస్ట్ ఇయర్లోనే సేమ్ అకామిడేషన్ అండ్ సేమ్ రూమ్మేట్, సేమ్ మారలేదు. సో బర్త్డే ముందు రోజు ఇలా కేక్ కట్ చేసేసి నెక్స్ట్ డే బర్త్డే రోజు స్పైస్ క్లబ్ రెస్టారెంట్కి వెళ్ళాను. ఇండియాలో ఉన్నప్పుడు ప్రతి వీక్ రెస్టారెంట్స్కి వెళ్ళి తినేవాడిని. ఇక్కడ కొంచెం రెస్టారెంట్స్ తగ్గించా. బట్ బర్త్డే రోజు కూడా స్పెషల్గా రెస్టారెంట్లో ఫుడ్ తినకపోతే నాకు బర్త్డే ఫినిష్ అయినట్టు ఉండదు. సౌత్ ఇండియా ఆల్ కాంబో బ్రేక్ఫాస్ట్ అండ్ బటర్ నాన్ విత్ చికెన్ బటర్ మసాలా ఆర్డర్ చేసి తిన్నాను. లైట్గా షాపింగ్ చేసేసి నెక్స్ట్ రోజు న్యూయార్క్ వెళ్ళాను. నేనుండే ప్లేస్ బ్రిడ్జ్పోర్ట్ నుండి న్యూయార్క్కి ట్రైన్ టికెట్ $15. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ బర్త్డేకి న్యూయార్క్ వెళ్దాం అనుకున్నా, ఎస్పెషల్లీ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి. బట్ అప్పుడే యూఎస్ఏ రావడం వల్ల అంతా కొత్తగా ఉండే, సో వెళ్ళలేకపోయా. నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు అదనమాట. సో ఆ కాన్ఫిడెన్స్తో సింగిల్గా బయలుదేరిపోయా న్యూయార్క్కి. ఫైనల్లీ న్యూయార్క్ రీచ్ అయిపోయా. అదేదో సినిమాలో చెప్పినట్టు ఆకాశం కనబడినన్ని బిల్డింగ్లు, నేల కనబడినంత కార్లు ఎక్కడ చూసినావే. దిస్ ఈజ్ న్యూయార్క్ మెట్రో స్టేషన్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ట్రైన్లో మనం ట్రావెల్ చేయొచ్చు. ట్రైన్ టికెట్ $2. ఫస్ట్ వెళ్ళింది వెజల్కి. వెజల్ ఈజ్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ ఇన్ న్యూయార్క్. ఎంట్రీ టికెట్ $10 ఛార్జ్ చేస్తారు. లోపల కనెక్టింగ్ స్టేర్స్ ఉంటాయి. ఆ స్టేర్స్ ఎక్కుతూ మనం పై ఫ్లోర్ వరకు వెళ్ళొచ్చు. పై ఫ్లోర్ వరకు వెళ్ళి చూస్తే ఆ హైట్ నుంచి కింద ఉన్న కార్స్ అనే మనకి టాయిల్స్లా కనిపిస్తాయి. అంత హైట్ ఉంటుంది. వెజల్కి ఆపోజిట్లో ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంటుంది. ఆ మాల్లో 4th ఫ్లోర్కి వెళ్తే ఎడ్జ్కి మనకు టికెట్స్ ఇస్తారు. ఎడ్జ్ కూడా చూడాల్సిన ఇంకొక మంచి ప్లేస్ న్యూయార్క్లో. కాకపోతే దీనికి టికెట్ $40 వరకు ఉంటుంది. బేసిక్ టికెట్ అయితే $40, ప్రీమియం టికెట్ అయితే ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. వెజల్ చూసి వచ్చామని చెప్తే ఎడ్జ్ టికెట్కి ఒక 20% డిస్కౌంట్ ఇస్తారు.
ఎడ్జ్ స్పెషాలిటీ ఏంటంటే హైయెస్ట్ అవుట్డోర్ వ్యూ అనమాట. 360 డిగ్రీస్ నుంచి మొత్తం న్యూయార్క్ చూడొచ్చు. వన్ ఆఫ్ ద యూనిక్ ఎక్స్పీరియన్స్ టు విజిటర్స్ అనే చెప్పాలి. మాస్టర్స్ అయిపోయాక గ్రాడ్యుయేషన్ గౌన్ వేసుకొని ఇక్కడ ఫొటోస్ దిగుదామంటే లోపలికి ఫ్రీ ఎంట్రీ ఇస్తారు. టికెట్ తీసుకుని పైకి వెళ్ళిన తర్వాత ఎంతసేపు అయినా ఉండొచ్చు, టైం లిమిట్ ఏం లేదు. మొత్తం చూసాక ఇంకా వచ్చేద్దాం అనుకున్నప్పుడు లిఫ్ట్లో ఈ వీడియో ప్లే అయింది గ్లాసెస్ మీద. కరెక్ట్గా లంచ్ టైం అయింది. సో ఏమైనా తిందామని అలా చూస్తే స్ట్రీట్ ఫుడ్ కనిపించింది. న్యూయార్క్లో స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా బాగుంది. నేను ఒక చికెన్ ఓవర్ రైస్ తీసుకున్నా, ప్లేట్ $12. ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా బాగుంటుంది, సో అది కూడా బాగానే ఉంది. ఈ ప్లేసులు చూడడం ఏమో కానీ మెట్రోలో ట్రావెల్ చేస్తున్న ప్రతిసారి ట్రైన్ చేంజ్ అయ్యేటప్పుడు 1.5 minute టైం తీసుకుంటుంది ఈ ఎలివేటర్ ఎక్కడానికి దిగడానికి. దిస్ ఈజ్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఏరియా. దిస్ ఈజ్ ఎంట్రన్స్ టు బ్రూక్లిన్ బ్రిడ్జ్. నాకేమంత స్పెషల్గా అనిపించలేదు, బట్ వాక్ చేస్తూ బ్రిడ్జ్ మీద నడుస్తూ ఉంటే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లా అనిపించింది అంతే. నేను ఫుల్గా బ్రిడ్జ్ అంతా నడవలేదు, నేను జస్ట్ ఆర్చ్ వరకు వెళ్ళి వచ్చేసా. బ్రూక్లిన్ బ్రిడ్జ్ దగ్గరలో ఒక యూనివర్సిటీ చూశాను. ఆ యూనివర్సిటీ పేరు కెంట్ స్టేట్ యూనివర్సిటీ, న్యూయార్క్లో ఉంటుంది. ఆ యూనివర్సిటీ కూడా చాలా బాగుంది. ఫైనల్లీ మై ఫేవరెట్ టైమ్స్ స్క్వేర్కి వచ్చేసా. టైమ్స్ స్క్వేర్ మార్నింగ్ కన్నా నైటే బాగుంటుందని చాలామంది అంటుంటారు, అందుకే దీన్ని లాస్ట్లో ప్లాన్ చేశా. బట్ ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేద్దామంటే ఆ టైంలో చిన్నగా వర్షం పడుతుంది. ఎక్కడ చూసిన టీవీస్, షాప్ స్టోర్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, రెస్టారెంట్స్, హోర్డింగ్స్, సూపర్ ఉంది మొత్తం టైమ్స్ స్క్వేర్ అంతా. మనం ఏ కొత్త ప్లేస్కి వెళ్ళినా ఆ ప్లేస్ మనం ఎప్పుడు చూస్తున్న ఒక ప్లేస్కి రెఫరెన్స్లో ఉంటుంది. సో నాకు పర్సనల్గా టైమ్స్ స్క్వేర్ చూస్తే మా ఊరు శ్రీకాకుళం 7 రోడ్ జంక్షన్ గుర్తొచ్చింది. కాకపోతే అక్కడ చిన్న షాప్స్, డ్రెస్సింగ్ స్టోర్స్, బేకరీ స్టోర్స్ ఉంటాయి, ఫారినర్స్ ఉండరు. వాక్ చేస్తూ వెళ్ళేటప్పుడు నాకు మాత్రం అదే అనిపించింది. వరల్డ్లో ఏ టూరిస్ట్ ప్లేస్ దగ్గర అయినా సరే ఫోటోగ్రాఫర్స్ ఉంటారు ఫొటోస్ తీయడానికి. అలానే ఇక్కడ కూడా ఉన్నారు. 1 ఫోటో $10, 2 ఫోటో $15, 3 ఫొటోస్ $20 అలా చెప్పారు. నేను 3 ఫొటోస్ తీసుకున్నా. దిస్ ఈజ్ మ్యాన్హాటన్ హోటల్. $300 to $400 ఛార్జ్ చేస్తారు ఒక నైట్ స్టే చేయడానికి.
త్వరగా న్యూయార్క్ చూడాలన్న గాబరాలో మార్నింగ్ సరిగ్గా చూడలేదు, కానీ ఈ గ్రాండ్ సెంట్రల్ అంటే ఇదే న్యూయార్క్ మెట్రో స్టేషన్, ఇది కూడా టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్లోనే ఉంది. ఇది చూడడానికి న్యూయార్క్ రావచ్చు. ఒక పెద్ద ఎయిర్పోర్ట్లా ఉంది. రిటర్న్ టికెట్ కాస్ట్ $20 పడింది. ఇక్కడ చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. న్యూయార్క్లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ మిస్ అయిపోయింది 2 days టైం సరిపోక. వాటర్ ఫ్రంట్, బుల్ స్ట్రీట్, సెంట్రల్ పార్క్ ఇంకా చాలా ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. Thanks for watching. Please like, share and subscribe to Ratnamoni's YouTube channel.